హాయ్, వెల్కమ్ టు మైండ్ ఆల్ మైండ్స్. సో ప్రోకాస్టినేషన్ అంటే ఒక పనిని వాయిదా వేయడం. సో ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ప్రతి పని మనకు ఆ మూమెంట్లో ఇంపార్టెంట్ అనిపిస్తుంది, బట్ నిజానికి కొన్ని ఇంపార్టెంట్ కావచ్చు, కొన్ని అంత ఇంపార్టెంట్ కాకపోవచ్చు. సో కొన్ని ఇంపార్టెంట్ వర్క్ అది ఇంపార్టెంట్ వర్క్స్ లేకపోయినా కూడా మన మనసు ఏంటంటే ఫస్ట్ అదే చేయాలి, ఎందుకంటే బికాజ్ మనకు ఎక్కువ ఇంట్రెస్ట్ ఆ పనులు చేయడంలో. కాబట్టి పనికొచ్చే పని పక్కన పెట్టేసి కూడా పనికి రాని పనిని మనం ముందు చేయడానికి ఇష్టపడుతుంటాం అన్నమాట. సో ఇక్కడ ఏంటంటే ఎప్పుడైనా పనిని వాయిదా వేయడంలో తప్పు లేదు, ఎందుకంటే వాయిదా అంటే ఇప్పుడు అంతకంటే మనకి ఇంపార్టెంట్ వర్క్ ఉన్నప్పుడు ఒక పనిని కొంచెం పక్కన పెట్టొచ్చు, ఒక 2 days కావచ్చు, లేకపోతే 1 week, అంటే దాని స్పాన్ ఆఫ్ ఇంపార్టెన్స్ బట్టి. అయితే ఇక్కడ ఏంటంటే పూర్తిగా దాన్ని ఇగ్నోర్ చేయడం మాత్రము అది నిజానికి చాలా అది ఇట్స్ వేస్ట్ థింగ్ అనమాట. ఎందుకంటే దాన్ని పూర్తి ఇగ్నోర్ చేయడం అనేది, ఎందుకంటే అది ఎప్పటికైనా మళ్ళీ మనం చేయాల్సిన వర్క్ ఉన్నప్పుడు పూర్తిగా ఇగ్నోర్ చేసినప్పుడు ఏమవుతుంది, అది మళ్ళీ నిజానికి మనకు చేయాల్సి వచ్చినప్పుడు ఇట్ విల్ బి ఎ వెరీ వెరీ థింగ్ బిగ్ బర్డెన్ ఆన్ అస్. ఎందుకంటే అప్పటికి ఇంకా కొత్త పరిస్థితులు ఎన్ని రావచ్చు, ఇంకా ఎన్ని కొత్త పనులు రావచ్చు, అందులో ఇంకా ఇంపార్టెంట్ పనులు, అంటే మనం ఇప్పుడు చేయాల్సిన పని కంటే ఇంపార్టెంట్ రావచ్చు. అట్లాంటప్పుడు అది పూర్తిగా వెళ్ళిపోతుంది అనమాట. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఎగ్జామ్ ఫీజు కట్టడం అట్లాంటివి, అంటే చిన్న ఎగ్జాంపుల్ లాగా చెప్తున్నా. అదే డేట్ ఉంది కదా కట్టొచ్చులే అనుకుంటే, ఇప్పుడు డేట్ ఉంది కట్టొచ్చు అంటే నీ దగ్గర డబ్బులు ఉన్నా కూడా కట్టొచ్చు కదా అని అనుకున్నాం అనుకోండి, అది ఏమవుతుంది, తీరా అప్పటికి డబ్బులు ఉండకపోవచ్చు, లేకుంటే ఇంకేదైనా హడావులో పడి మర్చిపోవచ్చు. సో ఇవన్నీ కూడా, సో ఎగ్జామ్ ఫీజు అనే కాదు నేను చెప్పేది, వాట్ ఎవర్ వర్క్ అనేది. కాబట్టి ఏంటంటే మనం ఎప్పుడైనా కూడా ఒక వర్క్ నిజానికి రేపు అయినా నేనే, ఈరోజైనా నేనే చేయాలి అనుకున్నప్పుడు, ఈరోజు టైం ఉన్నప్పుడు అది చేసేయడం చాలా మంచి పద్ధతి అనమాట. సరే అప్పుడప్పుడు మనకు కొద్దిగా అంటే ఎప్పుడు పనైనా లేకుంటే ఇంకేదైనా రేపు కాకపోతే ఎల్లుండి చేద్దామని అనుకున్నప్పుడు దానికి ఒక చిన్న ఒక బుక్లో రాసుకోవడం, ఇది ఖచ్చితంగా చేయాలి, సరే ఈరోజు వీలు కాలేదు కాబట్టి అట్లీస్ట్ రేపన్నా చేద్దాం, లేకుంటే ఎల్లుండైనా చేద్దాము అని మనల్ని మనం ఒక చిన్న నోట్ లాగా రాసుకొని చేసుకోవడము చాలా మంచిది. అంతేగాని దాన్ని పూర్తిగా ఇగ్నోర్ చేసి టైం ఉంది కదా అని మర్చిపోయినాం అనుకోండి, అది మనం తప్ప వేరే ఎవరు చేయలేని పని అని అనుకున్నప్పుడు ఖచ్చితంగా దాన్ని మనకు వీలున్న టైంలో చేసుకోవడం చాలా మంచిది. ఇకపోతే అప్పుడప్పుడు ఏమనిపిస్తుంది అంటే, ఇప్పుడు మనం చేస్తూ పోతున్నప్పుడు కొన్ని ఇంపార్టెంట్ కానీ పనులు కూడా చేసేద్దాము అది అని చెప్పేసి మళ్ళీ ఎక్కువ బర్డెన్ పెంచుకుంటాం. సో అట్లాంటప్పుడు మనం ఒకటే అనుకోవాలి, ఈ పని నిజంగా చెయ్యకపోతే నాకు ఏం ఎఫెక్ట్ వస్తుంది అని అనుకొని అది నిజంగా ఇది చేస్తే ఎంతవరకు ఉపయోగం, చేయకపోతే ఏమైతే అట్లాంటివి మనము జడ్జ్ చేసుకొని అప్పుడు కొంచెం రెస్ట్ కూడా తీసుకోవచ్చు మధ్య మధ్యలో, ప్రాబ్లం ఏం లేదు. అంటే ఈరోజు చేయాలనుకున్న వరకు ఈరోజు కాకపోతే రేపు చేయలేమంటే రేపైనా చేయొచ్చు. సో అట్లాంటి పనులకు మనం కొంచెం పెండింగ్ చేయొచ్చు. కానీ నిజంగా ఇంపార్టెంట్ పని ఉన్నప్పుడు మాత్రం దానికి ఖచ్చితంగా చేసేదాకా మనము అంటే ఒక రెస్ట్ అనేది తీసుకోకుండా, రెస్ట్ అంటే కంటిన్యూస్ కాదు, బట్ అదొక స్పాన్లో, అంటే 1 monthలో చేయాలనుకున్న పనిని మనం ఎప్పుడు వీలుంటే అప్పుడు టక్కని చేసేస్తే ఇంకొక రోజు మనకు చాలా మంచి లీజర్ దొరుకుతుంది అనమాట. సో ఇటు పని అయిపోయినట్టు ఉంటుంది, అటు మనకు కావాల్సిన మెంటల్గా, అంటే ఫస్ట్ ఏంటంటే ఒక పని అనేది కాలేదంటే ఒక మెంటల్గా అది మనకు ఏదో భారం లాగా అనిపిస్తూ ఉంటుంది అన్నమాట. అట్లాంటప్పుడు మన థింకింగ్ కూడా ఏదో భారంగా ఇంకో పని ఉంది చేయాలి అది అట్లనే ఉండిపోతుంది అనేది అయితే మైండ్లో ఖచ్చితంగా ఉంటుంది. ఎప్పుడైతే దాన్ని మనం గుర్తుపెట్టుకొని చేసేస్తామో అప్పుడు పీస్ఫుల్గా ఉండొచ్చు. సో అట్లాంటప్పుడు ఏంటంటే ఎప్పుడైనా ఒక ప్లాన్డ్గా చేస్తున్నప్పుడు నిజానికి మనకు తక్కువ రిసోర్సెస్ ఉన్నా లేకపోతే తక్కువ డబ్బులు ఉన్నా కూడా ఏదైనా కూడా ఒక ప్లాన్డ్గా ఇట్లా పనులన్నీ వాయిదా వేసుకోకుండా చేసుకుంటే మనం ఉన్న దాంట్లో ఒక నీట్గా అంటే ఒక లైఫ్ని గడపొచ్చు అనమాట. అంటే ఇప్పుడు ఉన్నదానికి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక ఇంటి ట్యాక్స్ కట్టాలనుకోండి, అది మనం రైట్ టైంలో కట్టలేదు, అట్లాంటప్పుడు ఏమవుతుంది, దాని అట్లా పెండింగ్ పోతే తర్వాత పెనాల్టీ అయితే డబ్బులు. సో ఇవన్నీ కూడా వేస్ట్ అనమాట. కాబట్టి రైట్ టైంలో రైట్ థింగ్ అండ్ రైట్ థింకింగ్ తోటి అది దాన్ని చేసేసామంటే అది ఎప్పటికైనా మనం చేయాల్సిందే కాబట్టి తప్పదు. కాబట్టి వెన్ దెర్ ఈజ్ ఏ ample of time, so please go on to do it. So that will be a good thing for us,
This is what I do, and this is not my advice at all. And so thanks for listening. Thank you.